హాయ్ అండి, వెల్కమ్ టు సునీస్ కుక్ బుక్. నేను మీ సునీతని. ఈరోజు మన వీడియోలో గోంగూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. నేను ఇక్కడ ఒక పెద్ద కట్ట గోంగూర తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా క్లీన్ చేసి వాష్ చేసుకున్నాను. ఇలా వాష్ చేసి పెట్టుకున్న గోంగూర తీసుకోవాలి. అలాగే నేను తీసుకున్న గోంగూరకి ఒక 30 to 40 పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి. ఇవి కారం తక్కువ పచ్చిమిర్చి కాబట్టి ఇప్పుడు ఇలా పచ్చిమిర్చిని ఒక బౌల్లో వేసేసుకోవాలి. అలాగే శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకోవాలి. ఇలా గోంగూర అంతటిని బౌల్లో పెట్టుకున్న తర్వాత ఇలా గిన్నెలో పెట్టుకున్న తర్వాత గోంగూర అంతటిని కూడా ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుంటున్నానండి నేను గోంగూర ఉడికించుకోవడానికి. ఇలా వాటర్ పోసేసుకొని స్టవ్ పైన పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. గోంగూర పచ్చిమిర్చి బాగా ఉడికేంత వరకు మధ్య కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇలా నేను తీసుకున్న గోంగూర లేత గోంగూర కాబట్టి నాకు ఈ వాటర్ సరిపోతాయండి. అదే కొంచెం ముదురు గోంగూర అయితే మీరు ఇంకొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి మెత్తబడే వరకు. ఇప్పుడు మూత తీసి చెక్ చేసుకుందాము. గోంగూర ఉడికిపోయింది. ఇలా పచ్చివాసన పోయి బాగా ఉడికేంత వరకు ఇలా ఉడికించుకోవాలండి గోంగూర పచ్చిమిర్చిని. ఇలా ఉడికిన గోంగూరని చల్లారే వరకు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ముందుగా మనకి తాలింపుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు కొద్దిగా, వెల్లుల్లి రెమ్మలు 4 తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు 4 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోవాలి. ముందుగా ఉడికించుకున్న గోంగూర పచ్చిమిర్చిని కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న గోంగూరని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు తాలింపు కోసం 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అవ్వగానే ఇప్పుడు తీసుకున్న తాలింపు గింజలన్నీ వేసుకొని దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా తాలింపు గింజలన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకొని తాలింపు అంతటిని మిక్స్ చేసుకోవాలి ఒకసారి. ఇలా పసుపు అంతా పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న గోంగూర చట్నీ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి తాలింపు అంతటిని. ఇలా తాలింపునంతటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చట్నీకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకుందామండి సాల్ట్ అంతా కలిసిపోయేలాగా. ఇప్పుడు పచ్చి ఉల్లిపాయలను కూడా కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఇలా పచ్చి ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల గోంగూర చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా రెడీ చేసుకున్న గోంగూర చట్నీ వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి నచ్చినట్లయితే నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.